హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరవిల్లు. నిన్న కాత్యాయని దేవి 5వ రోజు అండి. ఇవాళ 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అండి. నేనైతే మా దేవుడి ముల్ని పాయసం చేసి పెట్టుకున్నాను నైవేద్యంగాను. ముందుగా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నానండి. నేను తీసుకున్న సేమియా ఆల్రెడీ రోస్టెడేనండి, రోస్ట్ చేసినవే. కాకపోతే ఒకసారి నెయ్యిలో నేను వేసి 1 నిమిషం ఉంచాను అనమాట. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఉడికించుకున్న తర్వాత పంచదార అయితే 1 కప్పు తీసుకున్నానండి. పంచదార కూడా కరిగిపోయి సేమియా పుల్లలు కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముందుగా మనం పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అండి, అవి కూడా వేసి ఒక 4-5 నిమిషాలు కొంచెం సేమియాతో పాటు ఉడకనివ్వాలన్నమాట. ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడైతే పచ్చకర్పూరం అయితే నేను వేసుకున్నానండి. బౌల్లోకి తీసుకొని ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవికి నేనైతే నైవేద్యంగా పాయసం పెట్టుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.